ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం నమోదు కాబోతోందా? ఇప్పటికే జగన్ ప్రకటించిన నవరత్నాలతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లకు గట్టి షాక్ తగలబోతోందా? ప్లీనరీలో నవరత్నాల ప్రకటనతో మంచి ఊపు మీద ఉన్న జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీలోని అగ్ర నాయకులను టార్గెట్ చేశాడా? త్వరలో నందమూరి ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి హరికృష్ణ వైసీపీలో చేరబోతున్నాడా? ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. ప్లీనరీ విజయవంతం కావడం, నవరత్నాల లాంటి 9 పథకాలకు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ సరికొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేను లాక్కుంటే అదే ఆపరేషన్ తో టీడీపీ అగ్ర నాయకులను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కర్నూలులో గంగుల, శిల్ప లాంటి బలమైన నాయకులను తన పార్టీలో చేర్చుకున్న జగన్ ఇప్పుడు కోస్తాంధ్రపై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా చంద్రబాబుతో విభేదాలు ఉన్న నందమూరి కుటుంబ సభ్యులపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురంధేశ్వరిని తన పార్టీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్న జగన్ తాజాగా నందమూరి హరికృష్ణను కూడా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హరికృష్ణకు సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. హరికృష్ణకు చంద్రబాబుకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. తనయుడు లోకేష్ కు సీఎం పదవి విషయంలో ఎక్కడ పోటీకి వస్తాడో అని చంద్రబాబు తన కొడుకు జూనియర్ ను పక్కన పెట్టిన విషయాన్ని హరికృష్ణ జీర్ణించుకోలేకపోతున్నాడు. కేవలం అధికారం కోసం తనను తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని హరికృష్ణ భావిస్తున్నాడు. 2009 ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత తన కొడుకు ఎన్టీఆర్ ను సినిమా పరంగా థియేటర్లు దొరకకుండా ఇబ్బంది పెట్టిన వైనాన్ని, రాజకీయంగా ఎదగకుండా తెస్తున్న వైనాన్ని హరికృష్ణ అంత తేలికగా తీసుకోవడం లేదని సమాచారం. తనకు రాజ్యసభ ఎంపీ ఎక్స్టెన్షన్ విషయంలో చంద్రబాబు అనుసరించిన తీరుపై నిరసనగా హరికృష్ణ మహానాడు సభలకు కూడా హాజరు కాలేదు. అయితే 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ చంద్రబాబు ఎన్టీఆర్ ను దగ్గరికి చేర్చుకోవాలని ప్రయత్నించడం, తనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తానని ఆశ పెట్టడం హరికృష్ణకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. చంద్రబాబు అవసరానికి వాడుకుని ఆ తర్వాత వదిలేసే రకమని హరికృష్ణ ఫీల్ అవుతున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆశయాలను సాధించే సత్తా ఒక్క వైఎస్ కుమారుడు జగన్ లోని కనిపిస్తుందని గతంలో హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హరికృష్ణ వైసీపీలో చేరుతున్నట్లు గతంలో సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా గుంటూరు ప్లీనరీ తర్వాత జగన్ ఆపరేషన్ రివర్స్ చేపట్టి తన పార్టీలోకి సీనియర్ కాంగ్రెస్, టీడీపీ నాయకులను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కోవలోనే నందమూరి హరికృష్ణను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ కొడాలి నాని ద్వారా సంకేతాలు పంపినట్లు సమాచారం. ఒకవేళ హరికృష్ణ వైసీపీలో చేరితే డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వడానికి జగన్ సుముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పార్టీలో ఆయన గౌరవానికి తగినట్లుగా సముచిత స్థానం ఉంటుందని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొడాలి నాని హరికృష్ణను వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. హరికృష్ణ ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఆలోచన లేకపోయినా సరైన సమయంలో వైసీపీలో చేరే విషయంలో నిర్ణయం తీసుకుంటానని కొడాలి నానికి చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ హరికృష్ణ వైసీపీలో చేరితే మాత్రం ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకోవడం ఖాయం. లక్షలాది ఎన్టీఆర్ అభిమానులు వైసీపీకి మద్దతు పలికే అవకాశం ఉంది. మొత్తానికి హరికృష్ణ వైసీపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చంద్రబాబు గుండెల్లో బాంబులు పేలుస్తున్నాయి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.